దేవునికి స్తోత్రము. మనము స్తోత్రాలు చెల్లించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈరోజు దేవుని వాక్య ధ్యానముకై 2026 సంవత్సరము జనవరి నెల 17వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి మీకా ప్రవక్త ద్వారా తెలుపబడిన దివ్యమైన వాక్యము 7వ అధ్యాయము 8వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు వారి ప్రశస్త నామములో మీ అందరికీ శుభములు దీవెనలు కలుగునుగాక. వాక్యాన్ని చదువుకుందాము. మీకా 7వ అధ్యాయము 8వ వచనము. నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈరోజు ధ్యాన వాక్యము మీకా ప్రవక్త ప్రవచించిన ఈ ప్రవచనము మనుషుడు ఎంతటి కష్ట పరిస్థితుల్లో ఉన్నా దేవుణ్ణి మాత్రం ఆశ్రయిస్తే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు అన్నటువంటి అంశం మీద మనము ధ్యానించుకుంటున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ ప్రకారంగా మనుషుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ విధంగా కష్టాల్లో ఉన్న బాధల్లో ఉన్నను మనుషునికి కావాల్సింది ఏంటంటే ఆశ్రయము. ఆ ఆశ్రయము ఎక్కడ? దేవుని ఆశ్రయాన్ని కోరుకోవాలి. దేవుని ఆశ్రయాన్ని మనము కోరుకుంటే, మనం ఆశ్రయిస్తే తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు అన్నటువంటి విశ్వాసము కలిగి ఉండాలి. ఆ విశ్వాసమే మనం ఇప్పుడు ధ్యానించుకుంటున్నాము. ఆ ప్రకారంగా విశ్వాసము బలపడుతుంది. పరిశుద్ధ గ్రంథములో దుష్టత్వానికి, అజ్ఞానికి, మరణానికి సూచనగా ఏమని పిలువబడింది? మరణానికి, దుష్టత్వానికి, అజ్ఞానికి అంధకారము అనే పదాన్ని వాడారు పరిశుద్ధ గ్రంథములో. దేవుణ్ణి, ఆయన ధర్మశాస్త్రాన్ని విడిచి తాము పాపం చేశామని, తాము అంధకారంలో జీవిస్తున్నామని యూదావారు తమ తప్పులు తెలుసుకొని దేవునికి మొరపెట్టగా దేవుడు వారి పాపాన్ని క్షమించి విడుదల చేసినట్టు పరిశుద్ధ గ్రంథం ద్వారా మనము తెలుసుకుంటున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, అంతేకాదు మీకా ప్రవక్త ఇంకా ఇలాగనంటున్నాడు, నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహిస్తాను అని అంటూ నన్ను తప్పకుండా అంధకారం నుండి వెలుగులోనికి రప్పిస్తాడని ఎదురు చూస్తున్నట్లుగా 7వ అధ్యాయము 9లో వివరించబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి చూడండి. 7వ అధ్యాయము 9లో అంధకారము నుండి వెలుగులోకి తప్పకుండా నా దేవుడు నన్ను రప్పిస్తాడు అని అంటున్నటువంటి పదాలు మనకి వాక్యములో మనకు వినపడుతున్నాయి. 7వ అధ్యాయము 9లో. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చేసే తప్పులకు దేవుని కోపాగ్నిని మనం గుర్తించి తెలిసిపోతుంది కదా. మనకి ఏవైతే మనకి వ్యతిరేకంగా జరుగుతున్నాయి అంటే కొద్దిగా మనకి లోపం ఉన్నట్టు మనం లోపాన్ని మనం సరిచేసుకోవచ్చు. ఆయన దీర్ఘశాంతమూర్తి కదా, మన తండ్రి తప్పకుండా వింటాడు. మనలో ఉన్నటువంటి బాధల్ని, కోపాన్ని, ఆగ్రహం అంటే కోపమే, ఇవన్నీ మనలో ఉన్నాయి. మనం తీసేయాలంటే మనం తీసేయలేం, మన వల్ల కాదు. అది మనకి కోపం ఉంది, మనలో ఉన్న కోపాన్ని మనం తీసేసుకుందాం అని అనుకుంటే కుదరదు. అది మన వల్ల కాదు. అది మనలో ఉన్నటువంటి దుష్టత్వం ఉంది. ఆ దుష్టత్వాన్ని మనం తొలగించుకోవాలని మనకు కోరిక ఉంది, కానీ మన వల్ల కాదు. అది మనంతటి మనము తీలేము.
కీర్తన గ్రంథము 27వ సంకీర్తన 11లో తెలియబడింది. అది ఏంటి? అది ప్రార్థన వలననే అది తొలగిపోతుంది. ప్రార్థన లేకుండా నిన్న కోప్పడ్డాను, ఈవేళ నేను కోప్పడను, నేను మానేసుకుంటున్నాను అంటే కుదరదు, అవ్వదు, జరగదు. ప్రార్థన చక్కగా దావీదు గారు కీర్తనకారుడు వివరించారు. కీర్తన గ్రంథం 27వ సంకీర్తన 11లో ఉంది. ప్రార్థన ద్వారా అన్ని సమస్య పోతాయి. ప్రార్థన చేసుకోవాలి. దేవుని కోపాగ్నిని మనం గుర్తించగలిగినప్పుడు మనము చేసిన పాపాన్ని క్షమించమని దేవుని ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా మనల్ని క్షమించి వెలుగులో మనల్ని జీవింపచేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని ఆజ్ఞలకు లోబడి ఆయన కట్టడలను అనుసరిస్తూ ప్రేమ కలిగినటువంటి జీవితాన్ని కొనసాగిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకంతకంటే మార్గం ఏమీ లేదు. ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఉన్నప్పుడు నీలో ఏమేర్పడతాయి? వినయం ఏర్పడుతుంది, క్షమాగుణం ఏర్పడుతుంది. ప్రేమ లేనివాడు వ్యర్థుడు. కనుక మనము ప్రేమ కలిగి ఉంటే మనము తప్పకుండా దేవుని ఆజ్ఞలకు లోబడతాము, ఆయన కట్టడలను మనం అనుసరిస్తాము. ఆ ప్రకారంగా దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో మనం జీవిస్తాము. అలా జీవిస్తూ మనము పరలోకాశీర్వాదాలు పొందుకుంటాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవము గల నాయనా, నీకు స్తోత్రాలయ్యా. తండ్రి, నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యం ఇలా ధ్యానించుకుంటున్న ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందులకు నీకు స్తోత్రములు నాయన. తండ్రి, నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ప్రభా, మేము ఎన్ని తప్పులు చేసినా ఏమి చేసినా తండ్రి, నీ కోపాగ్నికి మేము బలవ్వకుండా నాయన, ఇదిగో తండ్రి, మనసులో మార్చుకొని నీ యందు ప్రేమతో మలిగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి, దేవా, నీ యొక్క కోపానికి మేము గుర్తించుకొని మేము చేసిన తప్పులు, మా పాపాలని క్షమించమని నిన్ను అడిగే ఆ మనస్తత్వ భాగ్యాన్ని కూడా మాకు అనుగ్రహించి నీ కృపగల పరలోక ఆశీర్వాదాలు మాకు అనుగ్రహించమని నాయన ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.